అంతా ఎక్కడ మొదలైందని వెనక్కి చూస్తే ఫ్లెక్సీలు పెట్టడంతో మొదలైంది. ఎందుకు ఈ ఫ్లెక్సీలు పెట్టారంటే సిబిఐ ఛార్జ్ షీట్ రావడం, అందులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆరోపించినట్టుగా జంతువుల కొవ్వు లేదని తేలడంతో ఇది వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం ఫ్లెక్సీలతో మళ్ళీ మాయ చేయడానికి ఒక కుట్ర చేశారు. పైగా ఆ రోజు అంబటి రాంబాబు గారు వెళుతున్న సమయంలో ఫ్లెక్సీ కాపులాగా కర్రలు పట్టుకొని నిల్చున్నారు. రౌడీలు, గూండాలు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్ రకరకాలుగా చెప్తున్నారు, ఎవరో వాళ్ళు తెలియదు, కర్రలు పట్టుకొని నిల్చున్నారు. ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టి ఈ వివాదాన్ని ఇంత దూరం తీసుకొచ్చారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇదే వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్స్ పైన ఫ్లెక్సీలు పెట్టుంటే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా సార్, ఇప్పుడు చంద్రబాబు గారి నైజం ఏంటంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రజల్లోకి మసిబూసి మారేడుగా చేయాలనేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు. ఆయన రాజకీయాలు ఫస్ట్ నుంచి కూడా చేసేటువంటి విధి విధానాలన్నీ ఇట్టే ఉంటున్నాయి. ఇప్పుడు ఆయనకున్నటువంటి తోక పత్రికలు, రోత ఛానళ్ళు చాలదన్నట్టు మళ్ళా ఈ మహాపాపాన్ని మళ్ళా బయటపడడానికి ఫ్లెక్సీలు కట్టాడు. సరే, ఫ్లెక్సీలు ఎప్పుడైనా సరే నీతిగా నియమంగా మాట్లాడాలనుకుంటే మన యొక్క విలువల్ని, మన యొక్క ప్రమేయాన్ని ప్రజలకు చెప్పుకోవడానికి ఫ్లెక్సీలు కడతారు. కానీ ఎదుటి వాళ్ళని కించపరచడానికి ఇప్పుడు ఎక్కడ భారతదేశంలో ఎక్కడ ఫ్లెక్సీలు కట్టారు? ఇది ఎదుటి వాళ్ళని కించపరిచేటువంటి ఫ్లెక్సీ కట్టడమే ఈ జాతీయ నీతి లేనటువంటి ఫ్లెక్సీ చంద్రబాబు నాయుడు మనసులో నుంచి వచ్చినటువంటి. చెప్పాలంటే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసి పెట్టినట్లేదు, లడ్డు పవిత్రత దెబ్బతీస్తూ పెట్టినట్టుగా ఉంది. ఎస్, అదే సార్. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేసినామంటే మనం లడ్డు విషయంలో చేయాల్సినటువంటి ఆ కర్మలు అన్ని అఘాయితాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు 2018లోనే చేశాడు. ఏదైతే ఈ బోలేబాబా అంటున్నారో, బోలేబాబా పాలు సేకరణలో భేష్ అని చెప్పని వాళ్ళు టీటీడీ మినిస్లో 2018లో ఆ బోర్డు రాసి వాళ్ళ యంత్రాంగమే పోయి చెక్ చేసి బోలేబాబా ఎక్సలెంట్ అని చెప్పని సర్టిఫికేట్ ఇచ్చి 80,000 టన్నులు నెయ్యిని బోలేబాబాకి ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బోలేబాబాని తీసుకుని వచ్చాడు, ఒక అబాండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు, ఒక దుర్మార్గమైన ఆలోచనని ప్రజలపైన రుస్తున్నాడు. సార్, ఇప్పుడు యాక్చువల్గా వస్తే ఇప్పుడు ఎవరైనా సరే ఒక చిన్న విషయం మిమ్మల్ని క్లారిటీ అడుగుతాను సార్. నేను ఇప్పుడు మనం ఒక ఆరోగ్య సంస్థతో హాస్పిటల్కి వెళ్ళాం సార్, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి టెస్టులు చేయించాం. టెస్టులు చేయించిన తర్వాత మనం ఆరోగ్యవంతంగా ఉన్నాము, ఏ విధమైనటువంటి అవయవాల్లో లోపం లేదంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నా, హ్యాపీగా ఫీల్ అవ్వకూడదా? హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే 1,00,000 రూపాయలు అది మనం. కానీ చంద్రబాబు నాయుడు గారు అయ్యో 1,00,000 రూపాయలు పోయింది అని ఇప్పుడు బాధపడుతున్నాడు. అంటే సాక్షాత్తు ఇంత వాల్యుబుల్ లడ్డూను కూడా ఎన్నో అవకతవకలు జంతు కొవ్వు కలిసినాయని చెప్పి హిందువులంతా కూడా మనోభావం దెబ్బతింటే దాన్ని టెస్ట్ చేసి ఎన్డీడీబీ ల్యాబ్ కానీ ఎన్డీఆర్ఐ ల్యాబ్లు కానీ టెస్ట్ చేసి జంతు కొవ్వు లేదని చెప్తే హిందువులంటే మనలాంటి వాళ్ళంతా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. అబ్బా, పవిత్రమైన లడ్డు అపవిత్రం కాలేదు అని చెప్పని. కానీ చంద్రబాబు నాయుడికి మాత్రం ఇది ఎందుకు రుచించలేదంటే తను చెప్పేశాడు, జంతు కొవ్వు కలిసిందని చెప్పాడు, అది నిజం కావాలి. ఆ నిజం ఎందుకు కావాలంటే ఇంకోటి ఉంది సార్, దాంట్లో మతలబ్ ఏంటంటే జంతు కొవ్వు కలిసినామని చెప్పాను నేను. ఇది ఎవరు గెలిపారు? జగన్మోహన్ రెడ్డి గెలిపారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి అంటే పడదు అనేటువంటి దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి. ఎంత నీచమైనటువంటి ఆలోచన చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారి నీచ ఆలోచన. కనీసం వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు కలియుగ వైకుంఠం తిరుమలను కూడా వదలనంటున్నది. ఇటువంటి నీచమైనటువంటి పాలనలో ఫ్లెక్సీలు పెట్టి దాన్ని దుర్మార్గం చేస్తున్నారని చెప్పని గుడిలో ఒక పూజ కోసం పోయినటువంటి అంబటి రాంబాబు గారు పోతా ఉంటే ఆయన తిరిగి వచ్చే కాలికి ఈ ఫ్లెక్సీని ఏం చేస్తాడో అని చెప్పని ఈ రౌడీ మొక్కలు, ఈ పచ్చ బ్యాచ్, ఈ యొక్క గూండాలు, తెలుగుదేశం గూండాలందరూ కూడా, ఈ పెయిడ్ గూండాలంతా కూడా కర్రలు పట్టుకొని సాక్షాత్తు నిలబడుకున్నారు. సార్, ఈ పోలీసులు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్, కర్ర పట్టుకునేటువంటి ఒక నైజం ప్రజల్లో ఉందా? కర్ర పట్టుకుంటే మీరు ఏ విధంగా విచక్షణ లేకుండా వదిలేశారు? కర్ర పట్టుకునేటువంటి అధికారం సామాన్య ప్రజలకు ఉందా అని నేను పోలీసులు సూచిగా ప్రశ్నిస్తున్నాను సార్. పోలీసులకి నిద్రపోతున్నారు అని చెప్పని హైకోర్టు ముట్టికాయలు వేసినా బుద్ధి లేదు. వీళ్ళు పత్తి వ్యాపారం చేసుకుంటారే కానీ తెలుగుదేశం పార్టీ కుంభగాస్తూ ఏ విధంగా ప్రజల్లో అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచించే పరిస్థితులు లేదు సార్. ఇది అప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి ఒక ఆ మూకల దగ్గరికి అంబటి రాంబాబు గారు వచ్చి డీసెంట్గా చెప్పారు సార్, అయ్యా మా మీద దుష్ప్రచారం చేసేదానికి మీరు ఫ్లెక్సీలు వేశారు, ఇది అన్యాయం, మీరు ఫ్లెక్సీలు తీసేయండి అని చెప్పని. లేకుంటే 24 గంటలు 48 గంటలు టైం ఇచ్చి ఆయన వచ్చాడు. అప్పుడే వాళ్ళు దానికి రెచ్చిపోయి దానాభూతులు నానాయాగి చేస్తూ రాళ్ళు రువ్వుతూ రాడ్లతో కొడుతూ కర్రలతో కొడుతూ ధ్వంసం చేస్తుంటే ఏ మనిషి అయినా సరే విచక్షణ కోల్పోయేది. అంబటి రాంబాబు గారు కూడా మనిషే సార్, ఆయన కూడా మనిషే. విచక్షణ కోల్పోయి ఏదో 2 మాటలు అన్నాడు సార్, తప్పులేదు, వాస్తవంగా అన్నాడు. ఆ అన్న మాటలకు కూడా ఆయనే మళ్ళా విచక్షణ కలిగి మళ్ళా నేను చెప్పింది చంద్రబాబు నాయుడు కాదు,
నా ఆవేశంతో నేను మాట్లాడాను, ఆ మాటలు కూడా మాట్లాడి ఉండకూడదు, నేను క్షమించమని అడుగుతున్నానని చెప్పని బేషరతుగా క్షమాపణ అడిగినారు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అయ్యన్న పాత్రుడు గారు, అటు బండారు, ఒకరు కాదులే హోంమంత్రి అనిత గారు, వీళ్ళందరూ మాట్లాడిన మాటలకు వీళ్ళపైన ఏం దాడులు జరగలేదు, వీళ్ళేం జైలుకు పోలేదు, ఏమీ జరగలేదు. ఇది మరి అంబటి రాంబాబు గారు మాత్రమే అదే సార్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉండేటువంటి నీతి నిజాయితీ, జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పినటువంటి ఒక ఆలోచన సరళి, నీతి నిజాయితీ ఉండండి, ధర్మాన్ని పరిపాలించండి అని చెప్పి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సూచనలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈవెన్ ఎందుకు సార్ ఈ రోజు కూడా ఎంతమంది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని బూతులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నీ పుట్టుకలోనే లోపం ఉందన్నాడు. దానికన్నా గౌరవమైన మాట ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా? దానికి ఏమైనా చేసుకున్నాడా? క్షమాపణ చెప్పాడు చెప్పండి. నీ బిడ్డల మీద కూడా చెప్పినటువంటి ఒక అక్రమమైనటువంటి మాటలు, చెప్పలేనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద. అంటే పట్టాభి ఏమన్నాడు సార్? ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు పట్టాభిని మన అంబటి రాంబాబు గారిని పోలుస్తున్నారు సార్. పట్టాభి ఆ రోజు కావాల్సుకనే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా ఇటువంటి మాట్లాడినారు సార్. బోసుడైకి అయినటువంటి మాట మాట్లాడినాడు. దానికి దీనికి కంపారిజన్ ఎటువంటి సార్? ఈయన ఈ రోజు పోతా ఉంటే కాకతాళీయంగా ఆయనపై జరిగిన దాడికి ప్రత్యామ్నాయంగా ఒక మాట మాట్లాడారు. దానికి దీనికి ఏదైనా సంబంధం పెడితే సార్ ఎప్పటి సంబంధం పెట్టడానికి లేదు సార్. రైట్ విజయబాబు గారు, సుప్రీంకోర్టు సిబిఐ టైంకి లోన్ తీర్చలేకపోవడం వల్ల బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి లోన్ తీర్చమని అడిగేవారు. అప్పుడు నాకు చాలా బాధేసింది. నా జీవితం ఎందుకు ఇలా ఉంది